దేవుని స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 6:11 గిద్యోను గానుగు చోటన గోధుమలు దొలగొట్టుకుని చుండగా యెహోవా దూత తనకు ప్రత్యక్షమై, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని మాట్లాడటం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎందుకు గానుగు చాటున దాక్కొని అతను గోధుమలు దొల్లగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మిద్యానీయులు దేవుని మాట లెక్క చేయని వారిగా ఉన్నప్పుడు, అమోరీల యొక్క రాజ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు బంధించబడి ఉన్నప్పుడు, వారికి స్వాతంత్రం లేనటువంటి పరిస్థితుల్లో, తమ పెత్తనం కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో, మిద్యానిలో ఇజ్రాయెల్ను అణచివేస్తున్నటువంటి సమయంలో, వారు పడుతున్న బాధలు, కష్టాలు, శ్రమలను బట్టి యెహోవా మాకు తోడు లేడు అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో నిజంగా అప్పుడు దేవుడు ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు. ఒకవేళ ఎవరు మర్చిపోయావంటే అది నువ్వే మర్చిపోయావు.